ఒకరోజు ఈ ప్రశ్న నా మైండ్‌లో సహజంగా వచ్చింది. ఈ ఆత్మ ఎప్పుడు పుట్టింది? అసలు ఇది ఎక్కడి నుండి వచ్చింది? ఆత్మని ఎవరు క్రియేట్ చేశారు? ఇది చిన్న ప్రశ్నలా అనిపించవచ్చు. కానీ నేను ఈ ప్రశ్న కోసం ఆలోచించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇది నాకు నిద్ర కూడా పట్టనివ్వలేదు. ఎందుకంటే మనమంతా ఈ శరీరం గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. కానీ ఈ శరీరానికి జీవం ఇచ్చే ఆత్మ గురించి ఎవ్వరూ పెద్దగా మాట్లాడలేదు. నువ్వు ఎవరు అని మనం ఎవరినైనా ప్రశ్నిస్తే ఇప్పుడు చాలామంది నా పేరు ఫలానా, నేను ఒక మనిషిని అనే మాటలు కాకుండా నేను ఒక ఆత్మని అని చెప్తున్నారు. నేను ఒక ఆత్మని తెలుసుకునే జ్ఞానం ఇప్పుడున్న ప్రజల్లో చాలామందికి వచ్చేసింది. బట్ ఇక్కడి వరకు ఓకే. మరి దీన్ని మించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి కదా. ఆత్మ ఎప్పుడు పుట్టింది? ఎక్కడి నుండి వచ్చింది? ఆత్మని ఎవరు క్రియేట్ చేశారు? ఇవే ప్రశ్నలు నాలో మెదిలాయి. అందుకే వేదాల ఆధారంగా, ఉపనిషత్తుల ఆధారంగా, కొంతమంది గురువుల బోధనల ద్వారా ఈ ప్రశ్నకి సమాధానం వెతికే ప్రయత్నం చేశాను. నేను తెలుసుకున్న ఈ విషయాలను మీ అందరికీ చాలా సులభంగా అర్థమయ్యేలా ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేశాను. ఇది కేవలం ఒక కథ కాదు. దీని అంతరంగపు ప్రయాణం. ఈ ఆత్మ ఎప్పుడు మొదలైంది? ఎక్కడి నుండి వచ్చింది? ఈ ఆత్మను ఎవరు క్రియేట్ చేశారు? ఈ ప్రశ్నకి ఒక్కసారి నిజమైన సమాధానం తెలిసిన తర్వాత మన జీవితం మీద మన దృష్టే మారిపోతుంది. సో ఈ వీడియోని ఒక్క సెకండ్ కూడా మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోలో చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ మిమ్మల్ని చాలా లోతుగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మనకు ప్రతిరోజు మన శరీరం కనిపిస్తుంది కదా. మన చేతులు, మన కాళ్ళు, మన కళ్ళు ఇవన్నీ మనం చూస్తాం. కానీ ఈ శరీరం ఒక్కటే ఉంటే బతికిందా? లేదు. ఇది మాట్లాడాలన్నా, నడవాలన్నా, ఆలోచించాలన్నా దీనికి శక్తి చాలా అవసరం. ఆ శక్తిని మనం చూడలేం, కానీ ఆ శక్తే మనం బ్రతకడానికి కారణం. ఆ శక్తినే ఆత్మ అని అంటారు. ఈ ఆత్మ ఎప్పుడు వచ్చింది? ఆత్మని ఎవరు క్రియేట్ చేశారు అనే ప్రశ్న నాకు రోజు సందేహంగా ఉండేది. అందుకే కొన్ని పురాతన గ్రంథాలు చూశాను. కొంతమంది ధ్యాన గురువులను కలిశాను. ఆత్మ గురించి తెలిసిన వారు చెప్పిన మాటలు విన్నాను. అప్పుడు వాళ్ళు చెప్పిన ఒకే ఒక్క మాట నాలో పదే పదే జీవించసాగింది. ఆ మాట ఏమిటంటే, ఆత్మను ఎవరు క్రియేట్ చేయలేదు, ఆత్మ ఎప్పటి నుంచో ఉంది అని. అప్పుడు నాకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. ఆత్మ అనేది కొత్తగా వచ్చింది కాదు. ఇది ఎప్పటి నుంచో బ్రతుకుతున్న శక్తి అని. ఒక జీవి పుడితే దానికి పుట్టుక ఉందని భావిస్తాం, కానీ ఆత్మ గురించి వేదాలు చెబుతున్నాయి ఇది పుట్టలేదు, చావదు అని. అయితే మరి ఈ ఆత్మ ఎలా వచ్చింది? ఈ ప్రశ్న నాలో చాలా బలంగా నిలిచిపోయింది. అందుకే ఈరోజు మనం అదే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు దీన్ని ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం. మన దగ్గర ఒక దీపం ఉందని అనుకోండి. దానితో ఇంకో దీపాన్ని వెలిగించాం. ఇప్పుడే రెండో దీపం కొత్తది కదా. అవును, కానీ అందులో వెలిగే వెలుగు మాత్రం పాత దీపం నుండే వచ్చింది. ఇప్పుడు మనకి కొత్తగా రెండవ దీపం కనిపించవచ్చు, కానీ వెలుగు మాత్రం పాతదే. అలాగే ఈ అనంత బ్రహ్మాండంలో పరబ్రహ్మం అనే ఒక మహాశక్తి ఉంది. ఆ మహాశక్తి నుంచే వెలువడింది ఈ ఆత్మ. ఆత్మను ఎవరు తయారు చేయలేదు. అది పరబ్రహ్మం నుంచే వెలిసింది. కొత్తగా క్రియేట్ చేసింది కాదు. ఒక వెలుగులోంచి మరొక వెలుగులా వచ్చింది. ఇప్పుడు మనం ఒక విషయం తెలుసుకోవాలి. వేదాల్లో పరమాత్మ గురించి ఒక అద్భుతమైన పదం ఉంది, సచ్చిదానందః అని. ఈ పదంలో 3 పదాల అర్థం ఉంది. సత్యం, చైతన్యం, ఆనందం అని. సత్యం అంటే ఇది నిజమైనది అని. చైతన్యం అంటే ఇది బతికే శక్తి అని. ఆనందం అంటే ఇది శాశ్వతమైన ఆనందం అని. అంటే పరబ్రహ్మం అనేది కేవలం దేవుడే కాదు, అది మనలో ఉన్న ఆనందం కూడా బయటకి ఎక్కడో కనిపించదు. అది మన లోపలే ఉంటుంది. ఆ పరబ్రహ్మం నుంచే చిన్న చిన్న వెలుగుల్లా అనేక ఆత్మలు వెలిసాయి. ఒక్కో ఆత్మ దేవుడు తేజం నుంచి వెలిసిన ఒక చిన్న వెలుగే. ఈ ఆత్మలు కొత్తగా తయారైనవి కావు. ఇవి పరబ్రహ్మం అనే మహాశక్తి నుంచి వెలిసిన చాలా చిన్న తేజపు తంతువులు. అంటే మనలో ఉన్న ఆత్మ పరమాత్మలో నుంచి వచ్చినదే. అందుకే అంటారు మనలో దేవుడి తేజం ఉంది.
మనమంతా పరమాత్మ స్వరూపులమే అని. భాగవతం ఇదే విషయాన్ని అద్భుతంగా చెబుతుంది. ఏకోహి నారాయణ అషిత్ నా బ్రహ్మనేశన అంటే దీని అర్థం ఈ సృష్టి మొదట్లో ఏదీ లేదు. బ్రహ్మ లేరు, శివుడు లేరు, భూమి లేదు, ఆకాశం లేదు, ఒక్క నారాయణుడు మాత్రమే ఉన్నాడు. ఆయన తనలోని శక్తితో ఈ సృష్టిని వెలిగించాడు. అందులోంచి ఆత్మలు కూడా వెలిశాయి. అవి ఎవరో తయారు చేసినవి కావు. దేవుడి లోపల నుంచి వెలిగిన వెలుగుల్లా, చిన్న చిన్న వెలుగుల్లా దేవుడి తేజంలో నుంచి బయటకు వచ్చాయి. ఇప్పుడే మనం తెలుసుకోవలసిన మరొక గొప్ప మాట ఉంది. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఆత్మల గురించి ఇదే విషయం చెప్పారు. మామై వంశో జీవలోకే జీవభూత సనాతన అని. అంటే దీని అర్థం ప్రతి జీవి నాదే, అన్ని జీవులు నా ఆత్మలోంచి వచ్చినవే, అన్నీ నన్నే పోలి ఉంటాయి అని. ఇది ఎంత అందమైన మాటో కదా. మనమందరం శ్రీకృష్ణుడు లోపల నుంచి వెలిసిన చిన్న చిన్న వెలుగును. మన ఆత్మ దేవుడు తేజమే. అందుకే అది చావదు, మారదు, పుట్టదు. సో పరబ్రహ్మమైన నారాయణుడు నుంచి వెలువడిన మొట్టమొదటి శక్తి ఆత్మలు. ఇది ఊహ కాదు, ఇది మన పురాతన గ్రంథాల్లో చెప్పిన నిజం. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక పువ్వు ఉంటే దాని పరిమళం చుట్టూ వెదజల్లుతుంది కదా. పువ్వు ఒకచోటే ఉంటుంది, కానీ దాని సుగంధం అక్కడే ఉండదు, చుట్టూ విస్తరిస్తుంది. అలాగే పరబ్రహ్మం అనే శక్తి ఉంది. ఆ శక్తిలోంచి వెలిగిన పరిమళంలా ఆత్మలు వెలిశాయి. ఆత్మను ఎవరూ తయారు చేయలేదు, ఎవరూ ప్రారంభించలేదు. ఇది పరమాత్మలో వెలిగింది. ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ. అయితే ఇక్కడ గమ్మత్తు ఏమిటంటే ఈ ప్రక్రియను ఎవరు చూడలేరు, కానీ ప్రతి ఒక్కరి లోపల ఇది జరుగుతుంది. అందుకే మన పురాతనులు చెప్పారు, జీవుడు అనేవాడు పరమాత్మలోని భాగం అని. మనలో ఉన్న ఆ శక్తి దైవశక్తి అని. ఈ మాట మనం నిజంగా అర్థం చేసుకుంటే మన జీవితం మీద పరబ్రహ్మం నుండి వెలిసింది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నేను చెప్పినవి కేవలం మాటలు కాదు. ఇది నా మనసులో పుట్టిన ప్రశ్న. ఆత్మ అంటే ఏమిటి, ఎప్పటి నుంచి ఉంది, ఎక్కడి నుండి వచ్చింది అనే సందేహానికి నేను తలపోసిన అన్వేషణ. ఈ ప్రశ్నకు నేను వేదాలలో, భాగవతంలో, భగవద్గీతలో మరియు కొన్ని ధ్యాన గురువుల మాటల్లో దొరికిన జవాబుల్ని ఈ వీడియోలో మీతో పంచుకున్నాను. కానీ ఆత్మల గురించి తెలుసుకున్న తర్వాత నాలో మరొక పెద్ద ప్రశ్న పుట్టింది. ప్రశ్న ఏమిటంటే ఈ ఆత్మలన్నీ పరబ్రహ్మం నుంచి పుట్టాయని తెలుసుకున్నాం కదా. ఆ పరబ్రహ్మం అంటే నారాయణుడు. అప్పుడు మళ్ళీ నా మనసులో ఇంకొక ప్రశ్న తలెత్తుంది. ఈ ఆత్మలన్నీ నారాయణుడి నుంచి పుడితే మరి పరబ్రహ్మమైన నారాయణుడు ఎప్పటి నుంచి ఉన్నాడు, ఆయన ఎక్కడి నుండి వచ్చాడు, అసలు ఆయన ఎలా ఉద్భవించాడు అనే ప్రశ్న నాలో తలెత్తింది. ఇది సాధారణమైన ప్రశ్న కాదు. ఇది నన్ను సృష్టించిన శక్తినే కొలిచే శబ్దంలో అనిపించింది. ఎందుకంటే ఈ సృష్టి కంటే ముందున్న రహస్యం అదైతే నాలో వచ్చిన ఈ ప్రశ్నకు నేను భయపడలేదు. మళ్ళీ వెతికాను, తెలుసుకున్నాను. ఇప్పుడు ఆ విషయాన్ని కూడా మీతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అదే మన తదుపరి వీడియో. ఈసారి మనం ఆత్మ నుండి పరబ్రహ్మం దాకా కాదు, పరబ్రహ్మం ఎలా మొదలైందో అన్వేషించి అద్భుతమైన ప్రయాణంలోకి వెళ్తున్నాం. ఇది ఇంకా లోతైన విషయం, ఇంకా అద్భుతమైన అనుభవం. ఇలాంటి మరిన్ని స్టోరీలను తెలుసుకోవడానికి మన తెలుగు ప్రైమ్ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.